బాబు విషయంలో కావ్య రాజులు ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. బాబుని ఎందుకు ఆ మాయ దగ్గర వదిలేసి వచ్చావని రాజు అడిగితే, నన్నేం చేయమంటావు, కరెక్ట్గా తీసుకొచ్చే సమయానికి స్వప్న అదేంటి కన్నతల్లి దగ్గర పెట్టకుండా నువ్వు తీసుకెళ్తున్నావేంటి అన్నట్టు మాట్లాడుతుంది. ఇక రాజేమో వాడు కన్న తల్లిని కూడా మర్చిపోయి నీ స్పర్శకే అలవాటు పడ్డాడు, ఇప్పుడు వాడు అక్కడ ఉండలేడు, ఇబ్బంది పడతాడు అంటూ ఉంటే, మరి ఇప్పుడు పోయి నేను ఎలా తీసుకురావాలి, ఒకవేళ మీరు వెళితే తప్పుగా అనుకుంటారు, ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు కదా అందుకే కలుసుకోవడం కోసం వచ్చారు అన్నట్టు మాట్లాడతాడు. అది అవసరమా మీకు, అలా అనుకుంటే వెళ్ళి తీసుకురండి, లేదంటే నేనే ఏలోగో ఏదో ఒకటి చేస్తాను అంటే, ఇంకా రాజు ఆలోచించి వద్దమ్మా ఆ మాయ మొదలే చిన్నది కాదు, ఏమైనా చేయగలదు అని అయితే అనుకుంటూ రాజు కామ్గా ఉండిపోతాడు. కానీ బాబు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు రాజు దగ్గర కావ్య దగ్గర ఉండిపోయిన బాబు ఒక్కసారిగా లేకపోయేసరికి వారిద్దరికీ ఏదో తెలియని వెలితి, అలాగే ఆ బాబు మానబాబు మా బాబు అన్న సొంతం అయితే ఏర్పడిపోయి ఇద్దరు బాబు విషయంలో బాధపడుతూ దిగాలుగా పడుకుంటారు.